అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం ఇరడాపల్లి పంచాయతీ కొత్తూరు గ్రామం పత్రికా ప్రకటన కార్యక్రమంలో భాగంగా రైతులకు పెట్టుబడి సహాయం గాను ఎకరాకు 1,07,000 రూపాయలు ఉచితంగా ఇవ్వటం జరుగుతోంది. ఎకరాకు 702 మొక్కలు నాటే దాంట్లో సిల్వర్కు ఒక మహాగని, నల్లమద్ది, నేరేడు, పనస, దాల్చిన మొక్క వంటి అనేక రకాల లాభదాయకమైన మొక్కలను సరఫరా చేసి రైతులకు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రోత్సహించడం జరుగుతోంది. అందులో భాగంగా ఈరోజు 9/7/2025 అనగా మంగళవారం పాడేరు మండలం ఇరడాపల్లి పంచాయతీ కొత్తూరు గ్రామంలో ముఖ్య అతిథిగా అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్, విశిష్ట అతిథులుగా జనసేన పార్టీ పాడేరు అసెంబ్లీ మరియు అరకు పార్లమెంట్ ఇన్ఛార్జ్ వంపూరు గొంగులయ్య, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీమతి గడ్డి ఈశ్వరి, జీసీసీ డైరెక్టర్ బొర్రా నాగరాజు, స్థానిక సర్పంచ్, ఎంపీటీసీ, ఎన్ఆర్ఈజీఎస్ పీడీ, ఏపీడీ, వివిధ శాఖల సిబ్బంది, కొత్తూరు గ్రామ ప్రజలు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో జనసేన పార్టీ పాడేరు మండల అధ్యక్షులు నందోలి మురళీకృష్ణ, జనసేన పార్టీ ఐటీ ఇన్ఛార్జ్ సాలేబు అశోక్, ఐటీ టీమ్ కోఆర్డినేటర్ సిహెచ్ అనిల్ కుమార్, పాడేరు టౌన్ ప్రెసిడెంట్ మజ్జి నగేష్, మండల నాయకులు మజ్జి సత్యనారాయణ, మణికంఠ, కూటమి నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. వాటర్ బకెట్ ఎకరాకైతే 72,000 ఫస్ట్ ఇయర్ మేడం. సార్ కొంచెం వాళ్ళకి మొత్తం పేమెంట్ పెట్టారు. వాళ్ళకి 100 డేస్ అయిపోయినట్టయితే మనం వ్యవసాయకారులు పెట్టి ఒక గ్రూపులు ఆహ్వానం పలకాలని కోరుతున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి మన స్థానిక సర్పంచ్ గారు, స్థానిక ఎంపీటీసీ గారు, మరి స్థానిక వార్డు మెంబరు, మరి వారు కూడా స్టేజ్ పై ఆహ్వానం పలకాలని వారిని కూడా స్వాగతం పలుకుతున్నాం. అలాగే మన జీసీజీ డైరెక్టర్ గారు బొర్రా నాగరాజు గారు, వారిని కూడా పూల బొకేసి వారిని కూడా స్వాగతం. అలాగే మన ఎంజే ఎన్ఆర్జీఎస్ మన పీడి గారు, మరి సార్ వారిని కూడా పూల బొకేసి వారిని కూడా ఆహ్వానం పలకాలని మేము స్వాగతిస్తున్నాం. మరి ఇక్కడ విచ్చేసినటువంటి గ్రామస్తులంతా కూడా మరి మీకు వచ్చిన ఇది కూడా తగ్గిపోతుంది. దానివల్ల వాళ్ళు మిక్స్ చేస్తున్నారు. వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చారా మీ ఫీల్డ్ అసిస్టెంట్స్ అందరికి కూడా? ఓకే, అందరికి ఐడియా ఉంది ఎట్లా చేయాలి. డోంట్ మిక్స్ ఇట్ అప్ 100%. నేను ఇది సిల్వర్ వేస్తాను అట్లా కాదు. దే హ్యావ్ టు మిక్స్ ఇట్ అండ్ ప్రాపర్లీ డూ ఇట్. ఇప్పుడు ఉన్న ట్రెండ్ ఇప్పుడు ఈసారి మార్చాము ఫస్ట్ టైంగా. ఎందుకంటే ముందు ఫస్ట్ టైం ఫుల్గా సిల్వర్ ఒక వేసి ఉంటే సపోజ్ ఏదో ఒక పెద్ద గాలి హుడ్ అట్లాంటి పెద్ద గాలి వస్తే అన్ని పడిపోతే పెప్పర్ కానీ కాఫీ అన్నీ నాశనం అయిపోతుంది. సో ఇప్పుడు చుట్టూ మెహాగని పెడితే ఫస్ట్ అది విండ్ షీల్డ్ అట్లా ఉంటుంది. అది టింబర్ ప్లాంట్ కదా మెహాగని. సో ఎక్కువ విండ్ వస్తే కూడా కొంచెం తడుపు. ముఖ్యంగా ఈ ఎనర్జీ స్కీమ్ కింద లబ్ధి పొందిన రైతు కుటుంబాలు 32 రైతులు ఉన్నారు. వారికి ఇతర వేచేకర్స్కి, ఇతర గ్రామస్తులందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ క్లుప్తంగా ఒక్క నిమిషం కలెక్టర్ గారికి కూడా వేరేగా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, లెఫ్ట్ కావాల్సి ఉందని సిబ్బంది చెప్తున్నారు. ఈ ప్రోగ్రామ్ వారికి వస్తే సార్ కూడా ఇక్కడ అడిగారు. ఈ ఒక రైతుకైతే ఒక రైతు తాలూకు స్పెసిఫికేషన్, ఒక రైతు ఈ కార్యక్రమం గురించి మన పీడీ గారు మరి వారు కూడా 1-2 నిమిషాల సందేశం ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అందరికీ నమస్కారం. ఈ కొత్తూరు గ్రామానికి ఒక కళ మన జిల్లా కలెక్టర్ గారు రావడం, మార్నింగ్ వరకు షెడ్యూల్ ప్రిపేర్ అవ్వలేదు, కానీ తర్వాత ఆకస్మికంగా వస్తామని స్టేషన్ నుంచి కబురు వచ్చింది. ఈ సందర్భంగా మనందరికీ సంతోషం. ముఖ్యంగా ఇక్కడ ప్రజలకి, రైతులకి అందరికీ సంతోషం. ఈ సందర్భంగా వారికి ముందుగా గ్రామం తరఫున మినిమం ఒక 50 సంవత్సరాలకి మనం మొక్కలు పెడితే దాని నుంచి ఆదాయము మీకు, మీ సబ్సిక్వెంట్ వచ్చిన జనరేషన్స్ కూడా దానివల్ల ఉపయోగం ఉండాలని కోసము ఈ కార్యక్రమం ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశాము.
ఈ విషయాలు గౌరవ మన ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారికి లాస్ట్ టైం అనంతగిరి వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వెంటనే దాని గురించి ఆయన గుర్తింపు చేసేసుకొని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు. కమిషనర్ గారికి దీని గురించి చెప్పేసి ఇక్కడ నుంచి ఒక ప్రపోజల్స్ వెంటనే అప్రూవ్ చేశాము. ఇప్పుడు నుంచి ఈ సంవత్సరం నుండి ఇంకా రాబోయిన సంవత్సరంలో ఈ పద్ధతిలో చేయడానికి మనం ముందుకు వెళ్తాము. మీకు మొక్కలు ఒక 4 సంవత్సరాలు పడుతుంది కదా, 4 to 5 సంవత్సరాలు పడుతుంది కొంచెం హైట్ రావడానికి. దాని తర్వాత కాఫీ వేస్తారు. మన జిల్లా వ్యాప్తంగా మొదలు పెట్టడానికి ఒక సింబాలిక ఇవాళ చేయడం జరిగింది ఈ కొత్తూరులో. దీనికి వచ్చేసిన ఈ గ్రామవాసులకి, ముఖ్యంగా ఈ వేదికలో ఉంటున్న మన గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే గారు శ్రీమతి గిద్దీశ్వరి గారికి, మన డైరెక్టర్ నాగరాజ్ గారికి, నా నాయకులు మన గంగలయ్య గారికి, పీటీ గారికి, మాజీ జెడ్పీటీసీ గారికి, ఎంపీటీసీ అండ్ ఇక్కడ ఉంటున్న అదర్ నాయకులందరికీ కూడా నా పేరు ధన్యవాదాలు. ఇవాళ మనం స్టార్ట్ చేసిన ఈ హార్టికల్చర్ కార్యక్రమం, మొక్కలు నాటక కార్యక్రమం దాదాపుగా మన 11 మండలంలో మాత్రమే, మన పాడేరు ఐటీడీఏలో మాత్రమే దాదాపుగా 30,000 ఎకరాలు మనం చేస్తున్నాం. ఇది ఫస్ట్ టైం గా రికార్డ్ నంబర్. ఇది కాకుండా మిగిలిన ఐటీడీఏస్ అన్ని, మిగిలిన 2 ఐటీడీఏ కలిపితే కూడా 5,000 ఎకరాలే. సో మొత్తం 35,000 ఎకరాలు ఎంటైర్ రాష్ట్రంలో చూస్తే ఎంత ఉంటుంది? 1 లక్షలు ఎంటైర్ రాష్ట్రంలో 1 లక్షలు మొక్కలు మనం ప్లాంటేషన్ చేస్తే ఓన్లీ అల్లూరి జిల్లాలో ఎంత చేస్తున్నాం? 35,000 ఎకరాలు, దాదాపుగా 1/3 33% ఎంటైర్ రాష్ట్రంలో ఉంటున్న అన్ని మనం ఇక్కడే హార్టికల్చర్ చేయడం జరిగింది. ఇది మామూలుగా ఏదో మొక్కలు చేసేసి వదలడం కాకుండా, ఇప్పుడు గిరీశ్వరి గారు మీ అందరికీ చెప్పారు, మిమ్మల్ని అందరూ ఒక లక్షాధిపతిగా చేస్తున్నారు, లక్షపతిగా చేస్తున్నారు. ఎందుకంటే మేము అందరికీ కూడా దాదాపుగా 107,000 రూపాయలు ఈ మొక్కల ద్వారా, మీ ఉంటున్న వాచ్ అండ్ వార్డ్ ద్వారా నెక్స్ట్ 1 yearకి ఇవ్వడం జరుగుతుంది. దీని తర్వాత మొత్తం 3 సంవత్సరము ఇది అన్ని కూడా పరిరక్షించి అది మొక్కలన్నీ కూడా పెంచిన కార్యక్రమంకి మీకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. మొత్తంగా దాదాపుగా 407 రోజులు మీకు మ్యాండేస్ గా దీనికి రావడం జరుగుతుంది. ఇప్పుడు దాదాపుగా 307 రూపాయలు ఒక రోజుకి ఇస్తే మీకు ఆ ఫ్యామిలీకి దాదాపుగా 400 రోజులు మనం ఎంటైర్ 3 సంవత్సరాలు ఇవ్వచ్చు. సో ఇది చాలా గొప్ప కార్యక్రమము. 1 లక్ష రూపాయలు ఒక్కొక్క ఫ్యామిలీకి ప్రభుత్వం ఇస్తుందంటే ఖచ్చితంగా మీ అందరూ కూడా అది మెచ్చుకోవాలి. ఇచ్చిన మొక్కల్ని, ఈ ప్రోగ్రామ్ ని మీరు అందరూ కూడా పూర్తి సద్వినియోగం చేసుకోవాలి. ఇక్కడ ఇచ్చిన మొక్కల్లో మనం ముఖ్యంగా ఒక చేంజ్ తీసుకొచ్చాం ఈ సంవత్సరంలో. ఎందుకంటే మీతో మాట్లాడుతున్నప్పుడు ఈ హుకుంపేట కానీ, జీకే వీధి కానీ, ఇక్కడ దుమ్రిగూడ కానీ, ఇట్లా రైతులతో మాట్లాడుతున్నప్పుడు ఈ రైతులందరూ కూడా ఈ సిల్వర్ మొక్కలు ఉంటున్న వలన ఎట్లాంటి విషయాలు వాళ్ళకి వస్తుంది, ఏమేమో పొలాలు చెడిపోవడం నుండి ఎక్కడైనా ఒక గాలి వానాలకి పడిపోవడం కానీ, ఇట్లాంటి విషయాలు చాలా జరుగుతుందని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. దాని తర్వాత ఈ విషయాలన్నీ కూడా చాలా డీటెయిల్ గా ఒకసారి రీసెర్చ్ చేసుకొని కాఫీ బోర్డు వాళ్ళు, హార్టికల్చర్ వాళ్ళు అండ్ డ్వామా వాళ్ళు అండ్ పిఓఐటీడీఎస్ అందరితో చాలా డీటెయిల్ గా డిస్కషన్ చేసిన తర్వాత ఈ మొక్కలు అంటే 64% అంటే 64% వరకు మనం సిల్వర్ మొక్కలు పెట్టేసి 36% మిగిలిన మొక్కలు మహాగని కానీ, అగ్రోకార్పస్ కానీ, నేరేడు కానీ, పనస కానీ, నిమ్మ కానీ, ఇట్లా రకరకాల మొక్కల్ని మనం తీసుకురావడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమం వలన మనకి వాతావరణంలో కూడా ఒక డైవర్సిటీ ఉంటుంది, అంతే కదా. మీకు ఉంటున్న నార్మల్ వనంలో ఒకే ఒక మొక్కలు ఉంటుందా, ఒకే ఒక చెట్టు ఉంటుందా, అన్ని చెట్లు మిస్ అయి ఉంటుందా? రకరకంగా ఉంటుంది కదా. సో ఎప్పుడు రకరకాల చెట్లు ఉంటుందో అప్పుడే మనకి ఉంటున్న వాతావరణం బ్యాలెన్స్ అవుతుంది. అక్కడ ఉంటున్న బయోడైవర్సిటీ అంటాం, అంటే అక్కడ ఉంటున్న బర్డ్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేపడుతున్నటువంటి ఈ మొక్కలు నాటే కార్యక్రమం, ఈ కార్యక్రమానికి మన ఇరడాపల్లి పంచాయతీలో నిజంగా ఇది మారుమూల గ్రామమైన అసలు జిల్లా కలెక్టర్స్ చాలా అంటే బిజీగా ఉంటారు. చిన్న చిన్న గ్రామాలకు వెళ్ళాలంటే కూడా కొంచెం అంటే ఉన్న షెడ్యూల్ ప్రకారం అవ్వదు. కానీ సంవత్సర కాల పాటుగా చూస్తున్నాం మనం. అసలు అది చిన్న గ్రామమా, పెద్ద గ్రామమా, అది జనాలు తక్కువ ఉన్నారా, ఎక్కువ ఉన్నారా, ఏం కాదు. ప్రజా సంక్షేమంకే ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలు గిరిజనులంటే ఎంత ప్రేమ ఆప్యాయత ఉందో నిజంగా
మన జిల్లా కలెక్టర్ గారు, మనందరి ప్రీతమ అధికారి, వారిని చూసి మేము చాలా చాలా గర్వపడుతున్నాం. అందుకనే వారికి మనందరి తరఫున హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే ఇప్పుడే చిన్న చూశారు విషయం. మనమైతే మట్టి పట్టుకోవడానికి అబ్బా ఇప్పుడే దగ్గర అన్నట్టే అనుకుంటాం. సారు ఎంత సామాజిక స్పృహ అంటే, మొన్న ఒక రోజు పెన్షన్లు ఇచ్చేటప్పుడు కూడా ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆమెకి పెన్షన్ ఇచ్చిన తర్వాత సార్ ఆ పక్కకి వెళ్ళి అక్కడ టైర్లు ఉంటే టైర్లో వాటర్ చూస్తున్నారు. అక్కడ ఒక గిన్నెలో అంటే మామూలు మన పాత గిన్నెలు పాత సామాన్లు పడేస్తాం కదా, వాటిలో నీటిని తీసుకొచ్చి ఇలా పోస్తున్నారు. ఏంటబ్బా అనుకున్నాం. అప్పుడు చెప్పారు, ఇది దోమలు ఇవన్నీ కూడా ఇక్కడ గుడ్లు పెడతాయి, మళ్ళీ మీకు మలేరియా కానీ ఇవన్నీ వస్తాయి అని చెప్పి సార్ అసలు మా అందరికీ చెప్తే మేమంతా షాక్. నిజంగా సార్ ఆ రోజు నేను కిండంగిలో చూసాము. అంటే అంత సామాజిక స్పృహ. నిజంగా ఎక్కడో పుట్టి మన రాష్ట్రానికి ఉద్యోగానికి వచ్చిన మన గిరిజనులకి మనతో మమేకమై మన 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 జీవన విధానంతో కలిసిపోతూ నిజంగా అంత దగ్గరగా మాకు మీరు ఆ ప్రేమ ఆప్యాయతలు ఉండడం నిజంగా మా అదృష్టం సార్. ఎందుకంటే జిల్లా కలెక్టర్ గారిని కలవడమే మాకు అది ఒక అదృష్టం అనుకుంటాము. ఎందుకంటే ఆ స్థాయి అలా ఉంటుంది. కానీ మీరు మాలో కలిసిపోయి మాకంత అంటే అవగాహన చేస్తూ ప్రతి చిన్న కార్యక్రమమైన ఏదైనా సరే మీ యొక్క భాగస్వామ్యం ఇవ్వడం నిజంగా చాలా అదృష్టం సార్. ఈ కార్యక్రమానికి అలాగే నాతో విచ్చేసినటువంటి మా గంగులయ్య గారు, నాగరాజ్ అన్నయ్య గారు, అలాగే జీకేవీది ఎక్స్ జెడ్పీటీసీ నళిని కృష్ణ గారు, పీడీ గారు, సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, ఏపీడీ మా శ్రీనివాస్ గారు, అందరూ మహిళలు అందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడే సార్తో చెప్తున్నాను కానీ నిజంగా అండి ఒక్క మాట, మనం గిరిజనులు మనం ఎప్పుడూ ఒకటే ఆలోచిస్తాం, ప్రభుత్వం మాకేమి ఇస్తుంది, ప్రభుత్వం మనకేంటి పెట్టిందనని మనం అడుగుతాం. ఎందుకంటే సంక్షేమ పథకాల్లో ఏదైనా మనకు వస్తుందా లేదా అని చూస్తాం. కానీ ఇప్పుడు చేపడుతున్నటువంటి ఇదేదైతే ఎకరాల్లో ఈ మొక్కల నాటే కార్యక్రమం కాదు, ఇది ఒక్కొక్క రైతుకి 1,10,000 రూపాయలు ఉచితంగా ఇవ్వడం. ఇది నిజంగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎప్పుడు కూడా దూర దృష్టితో ఆలోచిస్తారు. అందుకని అప్పట్లోనే 2020 విజన్ అంటూ హైదరాబాద్నే సైబరాబాద్ లాగా టెక్నాలజీని తెచ్చారు. నిజంగా ఈ 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కటే చెప్తారు ఎప్పుడు మా మీటింగ్స్ లో, ప్రతి పేదవాడు ధనవంతుడు అవ్వాలి. పూర్ టు రిచ్ అంటే ఇప్పుడే సార్తో చెప్తున్నాను. ఏమంటే ఒక ఎకరా పొలం గతంలో మనకు ఉన్నదిరా మాకు 2 ఎకరాలు ఉన్నది అని అనేవాళ్ళం. కానీ ఆ పొలాలు కానీ ఏవైనా బీడుగా వదిలేస్తాం. కానీ ఈరోజు ఆ భూమిని విలువ తెచ్చేలాగా, మనకు ఆర్థికంగా వచ్చేలాగా ఈరోజు ఎకరా పొలంలో 750 మొక్కే కాకుండా ఆ మొక్కలు నాటడానికి కూడా ఎన్ఆర్జీఎస్ వాళ్ళు ఉచితంగా, అంటే అసలు ఎంత మనకు ఉపయోగం అంటే ఆ మొక్క కూడా ఇప్పుడు వచ్చిన తర్వాత మనం ఎప్పుడైతే అప్పట్లో సిల్వర్ ఓకు ఉండేది, ఆ సిల్వర్ ఓకు తెచ్చేసి వేసేసుకునేవాళ్ళం. అది ఉంటే ఉంటది, ఆ మొక్క చచ్చిపోతే అది ఉంటే ఉంటది అన్నట్టు. కానీ ఇప్పుడు అలా కాకోకుండా మిక్స్డ్ మొక్కలు, పనస గాని, నల్లమద్ది గాని, మహాగాని గాని, ఇలా గాలిమాన్, ఇవన్నీ కూడా ఇది మెడికేటెడ్ గా కూడా మంచి వృక్షాలుగా వచ్చేటటువంటి మొక్క. నిజంగా ఇదే మనం కొనుక్కొని చెయ్యాలని అంటే ఎంత ఆర్థిక భారం ఒక్కసారి ఆలోచించారు. జిల్లా కలెక్టర్ గారు, గౌరవనీయులు దినేష్ కుమార్ గారికి, మా తోటి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ఈశ్వరి గారు, గిరిజన కార్పొరేషన్ డైరెక్టర్ నాగరాజ్ గారు, స్థానిక సర్పంచ్, ఎంపీటీసీ, గ్రామ పెద్దలు, ఈ కార్యక్రమానికి పాల్గొన్న రైతులందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు. ఈరోజు ఇప్పుడు మన పీడీ గారు చెప్పినట్టు విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తా ఉన్నాం. ఏదైనా ఒక పంట వేస్తే ఆ పంట గాలికి, తుఫానికి తట్టుకొని నిలబడగలిగి రైతుకి నష్టం చేకూర్చకుండా, రైతుకి ఏ రకమైన ప్రయోజనం చేకూరుతుందో, ఏ రకంగా లాభం చేకూరుతుందో అనే దాని మీద ఆలోచన చేసి, ఈ మిశ్రమ పంటలనే దానికి కూటమి ప్రభుత్వం ఆలోచన చేసి, రైతుకు కూడా పెట్టుబడికి ఇబ్బంది లేని విధంగా ప్రతి రైతుకి ఎకరాకు 1,10,000 రూపాయలు పెట్టుబడిగా సాయం అందిస్తూ
ఆ తోట పెంపకం ద్వారా వచ్చే లాభం ద్వారా ఆర్థికంగా కుటుంబం బాగుపడడానికి ఈ రోజు విప్లవాత్మక మార్పులతో కూడుకుంటే మరి ఏదైతే మొక్కలు నాటే కార్యక్రమం మనం చేపట్టామో ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకుని తద్వారా ఆర్థికంగా స్థిరపడి మీ కుటుంబాలు బాగుండాలనేది కూటమి ప్రభుత్వం తాలూకు ధ్యేయమనే విషయాన్ని మీరంతా గుర్తుంచుకొని ఈ రకంగా ఒక్కొక్క రైతును చూసి ఆ రైతును ఆదర్శంగా తీసుకొని ఆ రైతును ప్రోత్సహిస్తూ ఆ రైతు తాలూకు అనుభవాల్ని మనం మరి పంచుకుంటూ మరి అభివృద్ధి ఫలాల్ని చేజిక్కించుకోవాలి, అభివృద్ధి ఫలాల్ని పొందాలని చెప్పేసి అయితే మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. కలెక్టర్ గారికి కూడా మరి వేరే కార్యక్రమాలు ఉన్నది కాబట్టి మరి ఇంతకంటే ఎక్కువ మాట్లాడే సమయం వృధా చేయదలుచుకోలేదు. కానీ రైతాంగం ఏదైనా కూడా రైతులు పచ్చగా ఉంటే దేశం పచ్చగా ఉంటుంది, రైతులు బాగుంటేనే మరి అంతా ప్రజలంతా బాగుంటారు. కాబట్టి రైతుల యొక్క క్షేమాన్ని కోరే ప్రభుత్వం ఈ రోజు మన దగ్గర ఉన్నదనే విషయాన్ని మీరు మర్చిపోకుండా కూటమి ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలని మరొక మారు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను.